నమస్తే, నేను స్వాతి. యు వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSW టీవీ. NRI వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ఈ వీక్ హైలైట్స్. భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా, మిలియన్ కంటే ఎక్కువ వీసాలు. భారత పర్యటనకు బైడెన్, G20 సదస్సులో పాల్గొననున్న అగ్రరాజ్యాధినేత. అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు హైదరాబాదీలు మృతి. ప్రవాసాంధ్ర మహిళకు ప్రతిష్టాత్మక అవార్డు, నీలి బెండపుడిని వరించిన ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డు. ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలిడే, న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా. పోలీసు శాఖలో కీలక పదవి, అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ. అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం, ప్రతిష్టాత్మక మేరీల్యాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు. ఇక ఈ వీక్ డీటెయిల్స్ లోకి వెళితే, భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు PTIకి తెలిపారు. భారతీయుల విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేసేలా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కట్టుబడి ఉందని దక్షిణ మధ్య ఏషియాకు సంబంధించిన US అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. భారతదేశానికి చెందిన IT నిపుణులు ఎక్కువగా కోరుకునే వర్క్ వీసాలు, H1B, L వీసాలను కూడా అమెరికా ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ మధ్య ఏషియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. భారత్ అమెరికాల బంధానికి 2023 గొప్ప ఏడాది కానుందని తెలిపారు. ఇక సెప్టెంబర్లో భారత్లో పర్యటించేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారని డొనాల్డ్ లూ తెలిపారు. ఇది చాలా గొప్ప ఏడాది. ఈ సంవత్సరం అమెరికా అపెక్కు, జపాన్ G7కు, G20కి భారత్ నాయకత్వం వహిస్తున్నాయి. క్వాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం హర్షణీయం. ఇది మనకు ఎన్నో అవకాశాలను కల్పించడంతో పాటు క్వాడ్ కూటమి బంధాన్ని మరింత బలోపేతము చేస్తుంది. ఇక G20కి భారత్ నాయకత్వం వహించడం ప్రపంచ శ్రేయస్సుకు మరింత శక్తినిస్తుంది అని ఆయన వెల్లడించారు. G20 సదస్సులో భాగంగా బైడెన్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు అమెరికా మంత్రులు యాంటోనీ బ్లింకెన్, జానెట్ ఎలెన్, జీనా రైమాండో కూడా భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే భారత్ అమెరికా ఫోరంలో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. జాన్స్బర్గ్ హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పి ఓ ట్రాక్టర్ ట్రైలర్ పైకి దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. లిక్ గ్రీక్ రోడ్ అన్న ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ యువకులు మరణించారు. చికాగోలో నివసించే హైదరాబాద్కి చెందిన మిన్హాజ్ అఖ్తర్ ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రమాదంలో మరణించిన వారిని మహమ్మద్ ఫైజల్ ఇజాముద్దీన్ గా గుర్తించారు. ఇక గాయపడిన మరో వ్యక్తి సయ్యద్ ఫైజల్ ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు విద్యార్థులు అమెరికా రాగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ హైదరాబాద్ వ్యక్తి సహకారంతో మృతదేహాలను 25న సమాధి చేసినట్లు సామాజిక కార్యకర్త అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మక ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డుని అందుకున్నారు నీలి బెండపుడి. ఉన్నత విద్యలో విశేష సేవలు అందించినందుకు గాను ఆమె ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ, MBA పూర్తి చేశారు. 1986లో అమెరికాకు వచ్చిన ఆమె కాన్సస్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్లో డాక్టరేట్ పట్టాను సాధించారు. వివిధ హోదాల్లో పనిచేసిన నీలి పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన తొలి మహిళ ఆమె కావడం విశేషం. 30 ఏళ్లుగా నీలి విద్యార్థులు, ఉద్యోగుల అభివృద్ధికి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నారని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరెమీ రాబిన్స్ చెప్పారు. హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి రోజు రోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లక్షలాదిగా సెటిలైన భారతీయుల కోసం అక్కడి ప్రభుత్వాలు సెలవులు సైతం ఇస్తున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కూడా ప్రతి ఏటా దీపావళిని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా దేశ అధ్యక్షుడు అధికార భవనం వైట్ హౌస్ లోనూ ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా USAలోని పెన్సిల్వేనియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ రోజు స్టేట్ హాలిడే ప్రకటించింది. దీపావళి రోజున సెలవు ఇవ్వాలనే బిల్లును తాజాగా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు సెనేటర్ నిఖిల్ సవాల్ ట్వీట్ చేశారు. దీపావళిని జరుపుకునే పెన్సిల్వేనియా ప్రజల తరపున ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ బిల్లును ఆమోదించడంలో సెనేటర్ జార్జ్ రీత్మన్ తో పాటు కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇక ఈ బిల్లును సెనేట్ 50-0 ఓట్ల తేడాతోటి
ఆమోదించిందని రోత్మన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి సందర్భంగా పెన్సిల్వేనియాలోనూ సెలవు రానుంది. ఇక పెన్సిల్వేనియాలో దాదాపు 2 లక్షల మంది దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే న్యూయార్క్ కూడా దీపావళి రోజున సెలవును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెన్సిల్వేనియా కూడా అదే బాటలో నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ చరిత్ర సృష్టించింది. ఇక్కడ పోలీసు శాఖలో అసిస్టెంట్ పోలీసు చీఫ్గా బాధ్యతలు అందుకున్న తొలి సిక్కు మహిళగా మన్మిత్ కౌర్ నిలిచారు. ఈమె స్వగ్రామం పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా బుల్లేచక్ గ్రామం. మన్మీత్ సాధించిన ఘనతతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను భారత నౌకాదళంలో పనిచేశానని, ఈ క్రమంలోనే తన కుమార్తె సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని ఈ సందర్భంగా మన్మిత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ మీడియాతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన్మిత్కి పిస్తల్స్ అంటే చాలా ఇష్టమని, కెరియర్ పట్ల ఆమెకున్న ఇష్టమే అమెరికాలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీసు స్థాయికి చేరేలా చేసిందని అన్నారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే మన్మిత్ ఇప్పటికే FBI లో పనిచేసి బంధువులతో ప్రభావితమైందని చెప్పారు. ఆమె వచ్చే ఏడాది భారతదేశానికి రానున్నారని, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో పూజలు చేస్తారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇకపోతే మన్మిత్ జలంధర్లోని గురు రామ్ దాస్ పబ్లిక్ స్కూల్లో 6వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1996లో ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాకు రావడం జరిగింది. ఇక్కడ 12వ తరగతి పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి కమర్షియల్ లా చీఫ్, మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు. 2008లో పోలీస్ శాఖలో చేరిన మన్మిత్ ఎట్టకేలకు తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. అనతి కాలంలోనే సమర్థురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్న మన్మిత్ అధికారిక గణాంకాల ప్రకారం 50,000 మందికి పైగా సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా. అయితే పౌర హక్కులు, రాజకీయాలు, వ్యవసాయం, ఇంజనీరింగ్, వైద్యం తదితర రంగాల్లో గడిచిన 125 సంవత్సరాలుగా సిక్కులు అమెరికన్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది. మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రఖ్యాత భారతీయ అమెరికన్ ఇమిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తిని మే 11వ తేదీన ప్రతిష్టాత్మక మేరీల్యాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. ప్రతి ఏటా మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఓ ప్రముఖ వ్యక్తిని ఇలా సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే ఈ ఏడాది షీలా మూర్తికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక ఇలాంటి వారు తమ కృషి, అంకిత భావంతో వ్యాపారాల్లో గొప్ప విజయాలను తీసుకురావడంతో పాటు వారి సంస్థలను, ఉద్యోగులను, కమ్యూనిటీని సుసంపన్నం చేస్తారని మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన ప్రకటనలో తెలిపింది. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల షీలామూర్తి హర్షం వ్యక్తం చేశారు. చూసారుగా ఈ వారం NRI One News బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ జై WTV. స్టే ట్యూన్.